హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కీ రోల్ ప్లే చేసే వాటిల్లో పాటలు ముందు వరుసలో ఉంటాయి. ఒకవేళ అవి లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఖచ్చితంగా క్లిక్ అవ్వాలి. లేకపోతే ఆ సినిమా అంతగా ఆడియన్స్ను అలరించలేదు. అందుకే ఒక సినిమాలో ఏమేమి ఉండాలి అని అడగగానే హీరో హీరోయిన్తో పాటు మ్యూజిక్ కూడా ఉండాలని ఆడియన్స్ వెంటనే చెబుతారు. ఒక సినిమాలో యావరేజ్ స్టోరీతో తెరకెక్కినప్పటికీ ఆ సినిమాలో అదిరిపోయే సాంగ్ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ఇలా చాలా సినిమాల విషయాల్లో జరిగింది. మరి ఇంతగా మ్యూజిక్ అలరిస్తున్నప్పటికీ సింగర్స్కు ఇస్తున్న పారితోషికం తక్కువనే చెప్పాలి. చాలామంది సింగర్స్ లక్షలోపు పారితోషికం తీసుకుంటున్నారు. 1950స్లో లతా మంగేష్కర్, మెహ్మద్ రఫీ వంటి భారతీయ సినిమా దిగ్గజ గాయకులు ఒక పాటకు కేవలం $300 వరకు పారితోషికం తీసుకున్నారు. అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలోని అగ్రశ్రేణి గాయకులకు లక్షల్లో పారితోషికం అందుతుంది. అయితే ఇండియాలో ఒక సింగర్కు ఒక్క పాట పాడితే ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. ఇండియాలోనే అతడు కాస్ట్లీ సింగర్ అనే చెప్పాలి. మరి ఆయన ఎవరో కాదు, మనందరికీ సుపరిచితమైన ఏఆర్ రెహమాన్. దేశవ్యాప్తంగా ఉన్న సింగర్స్లో ఆస్కార్ విన్నర్, ప్రపంచాన్ని తన మ్యూజిక్తో మతిపోగొట్టే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ టాప్లో ఉంటాడు. భారతీయ సినీ పరిశ్రమలో సంగీత రంగంలో 7 జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక కళాకారుడు రెహమాన్ అనే చెప్పాలి. ఆయన సంగీత దర్శకుడు అయినప్పటికీ అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడుతూ కుర్రకారును ఉర్రూతలు ఊగిస్తాడు. అలా రెహమాన్ ఒక్క పాట పాడితే 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడట. ప్రస్తుతం ఒక సినిమాకు సంగీతం అందించడానికి రెహమాన్ సుమారు 8 నుంచి 9 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు టాక్. గాయకుడిగా ఒక పాట పాడడానికి సుమారు 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. కొన్నిసార్లు అయితే పాటను బట్టి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఉంటుందని అంటున్నారు. మరి రెహమాన్ తర్వాత ఎక్కువ పారితోషికం అందుకుంటున్న మరో సింగర్ శ్రేయా ఘోషల్. భారతీయ భాషలన్నింటిలోనూ అగ్రగాయనిగా వెలుగొందుతున్న శ్రేయా ఘోషల్ ఒక్క పాటకు సుమారు 25 నుంచి 30 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. హిందీలోనే కాదు, తెలుగు, తమిళంలోనూ ఆమె అగ్రగాయనిగా కొనసాగుతుంది. మరి విన్నారుగా ఫ్రెండ్స్, మన దేశంలో కాస్ట్లీ సింగర్ ఎవరో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.